16 నుంచి 18 ఆర్పిఎం పెడుతున్నారు. సో దాంతో ఏంటంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ సమయం పడడం వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. ఒక గంటకు కోసేది, ఎకరం కోసేది వాళ్ళు ఎకరంన్నర కోయాల్సి ఉంటే అది తక్కువ మనకు గంటన్నరలో కోస్తారు. అదే ఆర్పిఎం మనం ఎక్కువ పెట్టాం అనుకోండి, 18 to 20 పెడితే మనం ఒక ఎకరంన్నర ఒక గంట కోసేది ఎకరం ఒక గంటలో కోసి పడేస్తుంది. అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి 14 నుంచి 18 కానీ 16 నుంచి 18 కానీ పెడితే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఒక ఎకరం కోయడానికి ఎక్కువ సమయం తీసుకుంటే వాళ్ళకి లాభం, రైతుకు నష్టం. సో అదే 18 నుంచి 20 ఆర్పిఎం పెడితే ఎకరం కోయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ సమయం తీసుకుంటే వాళ్ళకి నష్టం, రైతుకు లాభం. కాకపోతే ఇంకొక విధంగా ఏంటంటే రైతుకి ఏ విధంగా లాభం అంటే మనము 18 నుంచి 20 ఆర్పిఎం పెట్టడం వల్ల తాలు, తర్వాత పొట్టు, తర్వాత ఇంకా వరి పొట్టు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. అందులో కోసేటప్పుడే కొట్టుకొని పోతాయి. ఆ ధాన్యం తీసుకొచ్చి మనం ప్యాడీ క్లీనర్లో ఒక్కసారి పోస్తే ఇక డైరెక్ట్గా మనం ఆరబోసుకొని మాయిచర్ వచ్చినాక 17% మాయిచర్ వచ్చినాక డైరెక్ట్ మనం కాంటా తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరికీ కూడా సూచన ఏంటంటే 16, 18 కాకుండా 18, 20 ఆర్పిఎం పెట్టమని వాళ్ళని ఒత్తిడి చేయాలి. సో దానివల్ల మనకే లాభం. సో వాళ్ళు ఏంటంటే అట్లా అలవాటు పడ్డారు. వాళ్ళ స్లోగా వాళ్ళని మనం 18 నుంచి 20 వరకు మనము మార్పిడి చేయించాలి. ఎవరైనా పెట్టమంటే కూడా మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో చాలా మంది రైతులు ఈ విధంగా కూడా కొద్దిగా పట్టకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధాన్యం ఆరబోసి పట్టకపోవడం వల్ల కూడా మనకు మెల్లర్లు దాన్ని ఎక్కువ తరుగుదల తీస్తున్నారు. సో మీరు పట్టలేదు కాబట్టి ఇలా తాలు ఉంది, ఇలా పొట్టు ఉంది కాబట్టి మేము ఎక్కువ తరుగుదల తీస్తాము, మాకు నష్టం వస్తుంది అని మిల్లర్లు తరుగుదల తీస్తున్నారు. అట్లా ప్రతి బ్యాగ్ కూడా మనం 41 కిలో జోకుతాం. కానీ వాళ్ళు 1 కిలో 2 కిలోలు కనుక తరుగు తీస్తే ఒక బ్యాగ్ 2 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 5 కిలోలు పోతుంది. ఒక క్వింటాల్కి 5 కిలోలు అంటే మనం 100 క్వింటాలు వండితే ఆయనకు 12,000 రూపాయలు నష్టం వస్తుంది రైతుకు. మరి కొద్దిగా కష్టపడి ఇక్కడే మన సెంటర్ దగ్గరనే కొంచెం ఆరబోసుకొని ప్యాడీ క్లీనర్లో పోతే ప్రతి సెంటర్ కూడా ప్యాడీ క్లీనర్ ఇస్తున్నాం. రాగానే మీరు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన ధాన్యం రాగానే ఫస్ట్ ప్యాడీ క్లీనర్లో పోసుకోవాలి. ప్యాడీ క్లీనర్లో పోసుకొని బయటకు వచ్చిన తర్వాత దాదాపు 90% మొత్తము తాలు కానీ పొట్టు కానీ అంతా వెళ్ళిపోతుంది. దాన్ని ఆరబోసుకొని మనము మాయిచర్ వస్తే 17% లోపు మాయిచర్ వస్తే మా వాళ్ళు గన్నీలు ఇస్తారు. గన్నీలు ఇవ్వగానే దాన్ని కాంటా వేసి మనము మిల్లర్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ బాజాప్తో 41 కిలోలు జోకుతాం కాబట్టి అక్కడ కూడా 41 కిలోలు ఆయన తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. లేదు కొద్దిగా పొట్టు ఉన్నా లేకపోతే తాలున్నా కూడా ఇదంతా తాలు పొట్టు ఉంది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాను, నాకు ఇంకో కిలో ఎక్కువ కావాలి, 2 కిలోలు ఎక్కువ కావాలని చెప్పి మిల్లరు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్లర్కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం 41 కిలోలు మాత్రమే ఇక్కడ జోకుతాం. రైతులందరూ కూడా FAQ ప్రకారం మనము ధాన్యం పట్టుకొని రావాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో దయచేసి ఇది చాలా మనం ఎక్కువ సంఖ్యలో పెట్టాం కాబట్టి మనకు రైతులకు ఇబ్బంది లేకుండా, అంటే ఒక నెల 15 రోజులు ఇక్కడ నడుస్తుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఓపిక్గా కొంచెం ఆరబోసుకొని, అంటే ఏమైనా ఉంటే తూర్పార పట్టుకొని తర్వాత ఆరబోసుకొని మాయిచర్ వచ్చిన తర్వాతనే మీరు గన్నీలు తీసుకొని మీరు గన్నీలు నింపిన వెంటనే వితిన్ మన 1 డే లోపలనే మనకు కాంటా అయిపోతుంది. కాంటా అయిపోయిన వెంటనే వితిన్ 48 అవర్స్లో మనకు పేమెంట్ కూడా పడుతుంది. సో దానికి ముందుగా మీరు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కూడా సెంటర్ వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా ఫైల్ చేసుకుని వెంటనే వాళ్ళు ట్యాబ్ ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. సో అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.